సదకా ద్వారా మీ వ్యాధిని దూరం చేసుకోండి అని ప్రవక్త వారు చెప్పి ఉన్నారు. మనలో చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు వివిధ రకాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, టెస్టులు చేయిస్తూ ఉంటారు, మాటి మాటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితే నిత్యం ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటారు. ఇలా ఉంటున్నటువంటి వారు ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా సదకా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మనం చూస్తూ ఉంటాం, హాస్పిటల్లో థియేటర్లో ఒక వ్యక్తికి ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ సక్సెస్ కావాలని సదకా ఇవ్వడం జరుగుతుంది. మరి కొంతమంది పిల్లలు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత వారిని వెంటిలేటర్పై పెట్టడం, తర్వాత ఆక్సిజన్పై పెట్టడం, అలా చూసి కొంతమంది సదకా చెల్లిస్తుంటారు. మరి కొంతమంది నిత్యం వెంటాడుతున్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి నేను సదకా ఇస్తాను అని చెప్తుంటారు. ఇంకొంతమంది ప్రాణగండం నుండి నేను బయటపడ్డాను అని చెప్తే మౌలానా గారు చెప్తుంటారు, అయితే మీరు సదకా చెల్లించండి అని చెప్తారు. అయితే ఆ సదకా ఏంటి? ప్రవక్త వారు సదకా గురించి ఏం చెప్పి ఉన్నారు? సహీహ్ అల్ జామి హదీస్ నంబర్ 3358 హజరత్ అబూ ఉమామా అల్ బాహ్లీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు సదకా ద్వారా మీ వ్యాధిని నయం చేసుకోండి అని స్వతహాగా ప్రవక్త వారు చెప్పి ఉన్నారు. సౌదీ అరబ్ యొక్క ఫేమస్ మ్యాగజైన్ అయినటువంటి మజాలుద్దు దవా అనేటటువంటి మ్యాగజైన్లో ఈసా మర్జూకి అనేటటువంటి డెమాస్కస్ యొక్క డాక్టర్ తన జీవితంలో సదకా చెల్లించడం ద్వారా పొందినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ఈ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ మ్యాగజైన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, డెమాస్కస్లోని ఒక ఫేమస్ డాక్టర్, ఈయన పేరు డాక్టర్ ఈసా మర్జూకి, ఈయనకు క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. ఈయనే డాక్టర్ కానీ ఈయనకు క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. అయితే చాలామంది క్యాన్సర్కి సంబంధించినటువంటి డాక్టర్స్ దగ్గరికి ఈయన వెళ్తాడు, వైద్యం చేయించుకుంటాడు, కానీ ఎంతకు తగ్గడం లేదు. రోజులు గడుస్తున్నాయి, చాలా తీవ్రమైనటువంటి ఆ వ్యాధి ముదిరిపోతుంది తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలని అలా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుండగా ఒక వ్యక్తి కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ని గుర్తు చేస్తారు, మీరు సదకా ద్వారా మీ వ్యాధిని నయం చేసుకోండి అని ప్రవక్త వారి హదీసు ఉందండి. మీరు సదకా ఇవ్వండి వ్యాధికి సంబంధించినటువంటి నయం అవ్వాలనే నియత్తో అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే నియత్ చేసుకుంటున్నారు. ఏమో నియత్ చేసుకుంటున్నారు అంటే, నేను సంపాదించినదంతా కూడా నేను దానం చేస్తానని నియత్ చేసుకొని డెమస్కస్లో ఒక విధవరాలు, భర్త చనిపోయి ఏ సహాయం లేనటువంటి ఒక విధవరాలుకి తన జీవితంలో సంపాదించిందంతా కూడా సదకా చేస్తాను అని ఆయన నియత్ చేసుకున్నారు. ఒకవేళ నాకు కనుక ఈ క్యాన్సర్ తగ్గినట్లయితే, ఎందుకంటే క్యాన్సర్ ద్వారా మనిషి చనిపోతాడు, సంపాదించింది ఎంత ఉంటే ఏం చేసుకోగలుగుతాం ప్రాణం పోయిన తర్వాత. కాబట్టి ఆ వ్యక్తి నియత్ చేసుకున్నాడు. నియత్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే సదకా చేశాడో ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, తీవ్రంగా క్యాన్సర్ ముదిరిపోయినప్పటికీ ఆ తీవ్రమైనటువంటి క్యాన్సర్ కూడా సదకా చేసిన తర్వాత టెస్టులు చేసుకుంటే నెమ్మదిగా పూర్తిగా క్యాన్సర్ అనేది ఆ డాక్టర్ గారికి తగ్గిపోయింది. ఇది సౌదీ అరబ్లోని ఒక ఫేమస్ మ్యాగజైన్ అయినటువంటి మజాలుద్దు దవా అనేటటువంటి ఏదైతే ఈ యొక్క మ్యాగజైన్ ఉందో అందులో ప్రచురితం అయ్యింది. కాబట్టి సదకా ద్వారా మీ వ్యాధిని నయం చేసుకోండి అని ప్రవక్త వారు ఆనాడు చెప్పినటువంటి ఏదైతే సున్నత్ విధానం ఉందో, ఈరోజు కూడా చాలామంది సదకా చేసి వారి యొక్క అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులు అవుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి తప్పకుండా ఈ సదకాని మీరు ట్రై చేసి చూడండి. సూర్య బహరాస్ నంబర్ 2 ఆయతం 271లో, ఒకవేళ మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేసినా మంచిదే, ఒకవేళ మీరు గోప్యంగా నిరుపేదలకు సహాయం చేసినట్లయితే అల్లా మీ పాపాలను తుడిచిపెడతాడని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తున్నాడు. అయితే సదకా అనేది ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేయడమే కాకుండా రాబోయే ఆపదల్ని కూడా కాపాడుతుంది. ఒకవేళ సదకా నియత్ చేసుకొని మీరు ఏదైనా నిరుపేదలకి మీరు సహాయం చేసినట్లయితే. సహీహ్ అల్ జామి హదీస్ నంబర్ 153లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఒక ఖర్జూరమైన మీరు దానం చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని ప్రవక్త వారు తెలియజేశారు. అయితే కొంతమంది ధార్మిక పండితులు సదకా గురించి చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఉదాహరణకి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు, థియేటర్లో ఉన్నారు, ఆపరేషన్ అవుతుంది, అయితే ఆ నియత్తో వారికి సంబంధించినటువంటి వారు ఒక మేకను మదర్సాలో లేదా నిరుపేదలకి వారు దానంగా ఇవ్వాలి. వారి పేరు మీద, అంటే వారి
పేరు నియత్తో ఆ యొక్క మేకను ఆ జంతువుని జుబా ఇచ్చేసి ఆ మదర్సాలో ఆ మాంసాన్ని పంచిపెట్టినట్లయితే లేదా నిరుపేదలకు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క సదహా అనేది స్వీకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కూడా చేయవచ్చు అని చాలామంది ధార్మిక పండితులు తెలియచేశారు. అయితే ఎవరైతే స్వతహాగా సదహా ఇస్తున్నారో ఆ సదహా ఇచ్చినటువంటి వ్యక్తి ఆ సదహా మాంసాన్ని తినకుండా అది నిరుపేదలకు పూర్తిగా పంచిపెట్టాలి. అందులో ఒక భాగాన్ని సదహా ఇచ్చేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అయితే ఇక్కడ సదహా అంటే చాలా మంది ఒక మేకను లేదా గొర్రెను దానం చేస్తూ ఉంటారు. వారి పేరు మీద సంకల్పం చేసుకొని వారికి ఆరోగ్యం మంచిగా ఉండాలని, అనారోగ్యం నుండి వారికి స్వస్థత లభించాలని చెప్పేసి ఇలా నియత్ చేసుకొని మదర్సాలను పేదవారికో ఎక్కువగా జంతువులు మాత్రమే అంటే మేక లేదా గొర్రెల్ని జుబా చేస్తూ ఉంటారు. కానీ సదహా అంటే కేవలం జంతువుని బలిగా ఇవ్వడం లేదా జంతువుని దానం చేయడం మాత్రమే కాదు, మీరు డబ్బుని కూడా దానం చేయవచ్చు. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే విధవరాళ్ళు ఉంటారో, ఎవరైతే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో వారికి పెద్ద మొత్తంలో ఏదైనా మీరు సహాయం చేసి సదహా నియత్ చేసుకోవచ్చు. తద్వారా కూడా మీకు మేలు జరుగుతుంది. అబూ దావుద్ హదీస్ నంబర్ 1650 ప్రకారంగా ప్రవక్త వారి యొక్క ఖాందాన్ వంశం ఏదైతే ఉంటుందో వారికి సదహా ఇవ్వడం కానీ జకాత్ ఇవ్వడం కానీ చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చాలామంది ధార్మిక పండితులు సయ్యద్ యొక్క సిల్సిలా ఏదైతే ఉందో సయ్యదులకు సదకా ఇవ్వకూడదని చాలామంది చెప్తుంటారు. అయితే ఇక్కడ సయ్యదులని కొంతమంది పేరుని జోడించుకున్నారే తప్ప రియల్గా వారి యొక్క సిల్సిలా వారి యొక్క పరంపర ప్రవక్త వారితో కలవనటువంటి వారు కూడా తమకు తాము సయ్యదులుగా చెప్పుకుంటున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు మరియు పాపం కూడా. తిర్మిజీ హదీస్ నంబర్ 2127 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే తన వంశం పేరు మార్చుకుంటారో ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళడు అని చెప్పారు. అంటే ఇంత పెద్దగా స్పందించడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే పేర్లు ఉన్నాయో, ఉదాహరణకి కొంతమంది షేకులు ఉంటారో వారు సయ్యదులుగా పిలువబడతారు, ఇది చాలా పెద్ద తప్పు. కొంతమంది సయ్యదులని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా మూర్ఖత్వానికి తావు లేకుండా ఏదైతే ఖాందాన్ ఉందో, ఏదైతే కబీలా ఉందో ఆ పేరుతోనే ఆ వంశంతోనే పిలువబడాలి తప్ప సయ్యదులని లేనిది ఉన్నట్లుగా తగిలించుకోవడం చాలా పెద్ద తప్పు. మన సమాజంలోని చాలా మంది ముస్లింలు సయ్యద్ అని, హాష్మి అని, ఖురైషి అని వారి పేర్లకు తగిలించుకున్నారు. కానీ వారి యొక్క 4 తరాలకి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే వారు షేకులుగా ఉంటారు, సయ్యదులుగా ఉండరు. ఇలా కొంతమంది సయ్యద్ అంటే చాలా పుణ్యకార్యం అని చెప్పేసి ఆ విధంగా భావించి పేర్లు వారి యొక్క ఏదైతే పరంపర ఉందో ఆ వంశాన్ని సైతం మార్చుకున్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. తెలిసి కూడా తమ వంశాన్ని మార్చుకున్న వారు స్వర్గానికి వెళ్ళరు అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఇలా వంశాలను ఈ విధంగా తెగలను మార్చినటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏదైతే పేరు ఉందో అదే పేరుతో అదే తెగతో పిలువబడడం ఉత్తమం ప్రవక్త వారి హదీసు వెలుగులో. కాబట్టి ఈ హదీసు పరంగా ప్రవక్త వారి వంశంతో సంబంధం ఉన్నటువంటి సయ్యదులు ఎవరైతే ఉంటారో వారికి జకాత్ ఇవ్వకూడదు. అదేవిధంగా సదహా దానం కూడా వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రవక్త వారు సదహాది కూడా తినేవారు కాదు. అయితే సోదరులారా, సదహాకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారు ఆరోగ్యవంతులు అవ్వడానికి సదహా ఇవ్వాలి. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదా అది ఏదైనా ఒక జంతువు రూపంలో కావచ్చు. ఒకవేళ జంతువులు ఇవ్వాలనుకుంటే మేక లేదా గొర్రెను మదర్సాలో నియత్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. లేదా మీ కాలనీలో మీ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ యొక్క మేకను జుబా చేసి ఆ మాంసాన్ని మనం పంచవచ్చు. ఇన్షాల్లా ఆ నియత్ చేసుకొని మనం చేసినట్లయితే తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మంచి మెరాకిల్స్ని మీరు చూడవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ సున్నతుపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.